హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. విజయ రాఘవేంద్రాయ. హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు గురువారం కదండి, అందుకొరికి విజయ రాఘవేంద్రాయ అని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు వీడియోలో కాకరకాయ టమాటో కర్రీ చేస్తున్నానండి. చేదుగా ఉంటుందేమో అనుకుంటారేమో, కానీ చేదుగా ఉండదండి. కాకరకాయ టమాటో కర్రీ అండి. చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా కాకరకాయ తీసుకోవాలండి. మావి 400 గ్రామ్స్ అట్లా ఉన్నాయండి. అంతే, చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి రౌండ్గా. కాకపోతే కొద్దిగా పండులాగా అయింది, కానీ అస్సలు చేదు లేదండి. వండి టేస్ట్ చేశాం కదా, చాలా మంచిగా ఉందండి. గ్రీన్ది అయితే చాలా చేదుగా ఉంటుందండి. పీల్ చేయాల్సిన అవసరం లేదు వీటికి. తెల్ల కాకరకాయలు బాగుంటాయండి. ఓకే అండి, పసుపు ఉప్పు వేసి బాగా కడగాలండి. కొద్దిసేపు నానబెట్టి ఇంకా 10 మినిట్స్ అలా పెట్టాలండి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. బాగా పిసికి కడగాలండి, మంచిగా నానబెట్టి కొద్దిసేపు నానబెట్టాలండి. 10 మినిట్స్ అలా. అస్సలు చేదు లేదండి. తిని చూడండి, చేసి చాలా బాగుంటుంది. కాకపోతే ఒక చిట్కా పాటించాలండి. కొన్ని హాఫ్ కప్ పాలు పోయాలండి, అంతే. ఓకే అండి, స్టవ్ పైన బాణల్ ఫ్రై పాన్ పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, కాకరకాయ ఫ్రై చేయాలి కదా. ఆయిల్ వేయాలండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు కూడా తింటారండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. కాకపోతే వైట్ ఉండాలండి, గ్రీన్గా పచ్చగా ఉండొద్దండి కాకరకాయలు. అవి అయితే బాగుంటుంది ఈ కర్రీకి. ఫ్రై అంటే ఇలా ఉన్నా నడుస్తుందండి. ఓకే అండి, ఇలా కాకరకాయలు వేసుకోవాలి అన్నీ. ఫ్రెష్గా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గింజలు కూడా తీయనండి, ఈ గింజలు ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది. అన్నీ తీసేస్తే వేస్ట్ కదండి, మనం తిని కూడా లాభం లేదు. షుగర్ అనే కాదు కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టి 10 మినిట్స్ ఉంచాలండి. ఆనియన్స్ 4 కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. చూడండి, ఆయిల్ పైకి తెలింది, బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇంకా 5 మినిట్స్ ఉంచుకోవాలండి. రెడ్గా కావాలి, కొద్దిగా లైట్ ఎల్లో కలర్. సన్నగా కట్ చేసుకోవాలండి, వీలైనంత సన్నగా. మీకు ఇష్టమైన అండి కాకరకాయ, ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి, ఎందుకంటే చేదు అస్సలు ఉండదండి. చేదు కొరకే తినకుంటే మాత్రం. ఇంకా ఎలా ఉన్నా తిననంటే మాత్రం వేస్ట్ అండి. చేదు ఉంటే తినము అన్న వాళ్ళు ఈ కర్రీ చేసుకొని తింటారండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రై. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టాను చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకుముందే వేసానండి, స్కిప్ అయింది. ఇంకా కొద్దిగా వేసాను, 1 టీ స్పూన్ పడుతుందండి నిండా.
పసుపు వేసుకోవాలండి, చిటికెడు, పావు టీ స్పూన్. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. అది ఎందుకో లైట్ వెళ్తురు అలా ఉందండి కలరు. అదేమో కాకరకాయ బ్లాక్ వచ్చింది, ఇది వైట్ వచ్చిందండి. ఎందుకో వేడికి అనుకుంటా, మొబైల్ వేడి ఎక్కింది. ఓకే అండి, టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు. టమాటాలు బాగా ఫ్రై చేయాలండి, అవి కూడా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు సరిగ్గా వచ్చింది చూడండి. టమాటాలు బాగా ఫ్రై కావాలండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ప్రతి ఒక్కరికి మంచిది ఆరోగ్యానికి. కాకరకాయ నాకైతే చాలా ఇష్టం అండి, కాకరకాయ ఫ్రై. కాకపోతే బెల్లము చక్కెర వేస్తే తినలేనండి నేను. ఈ విధంగా అయితే తింటాను, ఫ్రై. ఇది కొబ్బరి పొడి వేసి తింటామండి. ఇది కారం పొడి వేసానండి, 2 టేబుల్ స్పూన్స్. కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. వీక్లీ 1 టైం అన్న తినాలండి. కాకరకాయ చాలా మంచిది, హెల్తీకి మంచిది. పిల్లలు తినేటట్లయితే ఫ్రై లాగా చేసి, పొడియాల్లాగా ఫ్రై చేసి కొబ్బరి పొడి వేసి పెట్టండి. అది కూడా ఒకసారి చేస్తానండి. కాకరకాయతోటి ఎన్నో రకాలు ఉన్నాయండి. మామిడికాయ వేసి చేస్తారు, ఫ్రై చేస్తారు. ధనియాల పొడి వేసుకోవాలండి ఇప్పుడు. కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు వేసానండి. 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేసానండి, టీ స్పూన్స్. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే. కానీ ఇష్టాన్ని బట్టండి కొబ్బరి పొడి. ఇంకా మసాలా అవసరం లేదండి వీటికి. ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవచ్చు అండి ఇష్టం ఉంటే, ఫ్లేవర్. ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ తీసుకోవాలండి. ఆ మిల్క్ వేసినందుకే చేదు తక్కువ అవుతుందండి. బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు టమాటాలు అన్నీ, ఇప్పుడు 1/2 కప్ మిల్క్ వేస్తున్నానండి. ఎక్కువ కాకరకాయ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, అంతే. కాకరకాయని బట్టి పాలు పోసుకోవాలండి, కాకపోతే ఎక్కువ పోసుకోవద్దండి. లాస్ట్కి మొత్తం ఫ్రై అయినాక పోసుకొని 5 మినిట్స్ ఉంచి టేస్టీ కాకరకాయ రెడీ. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కాకరకాయ తినండి, ఆరోగ్యంగా ఉండండి. షుగర్ ఉన్న వాళ్ళే తినాలని ఏం లేదండి, ప్రతి ఒక్కరు తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ టమాటో రెడీ. అంతే అండి, కాకరకాయ ఫ్రై చేయడమే లేట్ అండి. ఇంకా ఆల్మోస్ట్ తొందరనే అయిపోతుందండి. అందరూ చేసుకుని తినండి. ఫ్రై టమాటో వేసినా కూడా ఫ్రై లాగానే ఉంటుందండి, గ్రేవీ మాత్రం రాదు. కర్రీ అన్నంత మాత్రం గ్రేవీ కాదండి, ఇలా ఉంటుంది అంతే. ఓకే అండి, బాయ్ బాయ్, సీ యూ, కీప్ వాచింగ్. కాకరకాయ టమాటో కర్రీ ఎమ్మీగా ఉంటుంది, టేస్ట్ చేయండి.
ఓకే అండి, బాయ్. కాకర టమాటో కర్రీ రెడీ, బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, బాయ్ బాయ్.